శ్రీ సాయి సచ్చరిత్రము 43-44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట. సన్నాహము, సమాధి మందిరము, ఇటుకురాయి విరుగుట, 72 గంటల సమాధి, జోగు యొక్క సన్యాసము, అమృతము వంటి బాబా పలుకులు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీరత్యాగము చేసిన కథనే వర్ణించున్నవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారం. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవత్ విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలునిచే శపింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించాను. ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని అవతారమొకటిచే వారికట్టిది అవసరము లేదు. కాని బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించెరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగానే వారు వజేయను నాతని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించాను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్లు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణము పూర్తి చేశాను. ఈ విధముగా 11 దినములు గడిచాను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణముకై ఎదురు చూచుచుండిరి. 2-3 దినములు ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరికీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనేయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయమనిరి. అయినను లక్ష్మీబాయి షిందే, బాగోజీ షిందే, బయాజీ, లక్ష్మణ్ బాలా సింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే యుండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని యుండెను. లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగా లేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయిన అతడ బాగుగా నుండుననియూ చెప్పాను. ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యాకోతేపై ఉరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టి దిగువ కూర్చునియున్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాను. అవి బయటికి వచ్చాను. అతడు బిగ్గరగా "ఓ దేవా" అని అరిచాను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా అనెను. బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయాను. బాబా సమాధి చెందెనను సంగతి షిరిడీ గ్రామములో కార్చిచ్చువలే వ్యాపించాను. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధులలో నేర్చుచుండిరి, కొందరు తెలివి తప్పిపడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులయ్యిరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న మొదలిడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు గనక ఎవ్వరునూ సందేహింపనక్కరలేదు. ఏలన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే వనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారము తగ్గించాను. ఈ సాయిబాబా అవతారము భక్తులను ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడలు అగమ్యగోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము ఈ యొక్క జన్మతోడిదే కాదు, అది కడచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమబంధములు కలిగించిన సాయిబాబా మహారాజు
ఎచ్చటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి ఉత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరము ఎట్లు సమాధి చేయవలనన్న విషయము గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనని. కుషాల్ చందు, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిబుచ్చిరి. కాని రామచంద్ర పాటీల్ అను గ్రామ మునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో, మీ ఆలోచన మాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనెను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామయును అగు లక్ష్మణమామ జోషికి బాబా స్వప్నములో కనిపించి చేయి పట్టిలాగి ఇట్లనెను. త్వరగా లెమ్ము, బాపు సాహేబు నేను మరణించితిననుకొనుచున్నాడు, అందుచేనతడు రాడు. నీవు పూజ చేసి కాకడా హారతిని ఇమ్ము. లక్ష్మణమామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములు యుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయాను. మిట్ట మధ్యాహ్నము బాపూసాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి అతడి మధ్యభాగమును త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్భాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాం నుండి మామల్తదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో ఉన్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మామల్తదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనని అనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యను. అది ఒక పూజామందిరమాయను. అనేక మంది భక్తులచ్చటికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసినీ బాబా నెరవేర్చిరి. ఉపాసినీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భములో ఒక విషయము గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. వారి కఫనీ చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకురాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకనమయ్యను. మసీదులో ఒక పాత ఇటుకయుండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచూ దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలైపోయాను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లు ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దానియందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును. బాబా నిర్జీవయుగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులోకి హేమాడ్ పంతు ఇట్లు సమాధానమిచ్చాను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసులున్నప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు.
72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1886 సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించాను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండాను. దానిని తప్పించుకున్నట్టుకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో ఉండవలననుకుని భక్త మహల్సాపతితో ఇట్లనిరి: నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచూ రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయాను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమునుంచుకొని 3 రోజులట్లే కాపాడుచూ కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడ ఆరంభించెను. కడుపు కదలెను. కండ్లు తెరచెను. కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేచెను. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయమేమనా, బాబా 3 మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయ? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగు. శరీరము అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము. అది పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందుగల వస్తువులన్నిటి యందు వ్యాపించియున్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాణుగాపురములో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు కూడా ఉండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికిని అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులోనున్నది. దీనిని శ్యామరావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడను వ్రాసియున్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికినీ బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగు చెయ్యను. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటను నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవులోలే కనిపించినను నిజముగా వారే దైవము. బాపూసాహెబ్ జోగు సన్యాసము. జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు. సఖారాం హరి ఉరఫ్ బాపూసాహెబ్ జోగ్ పూణే నివాసియకు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండెరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదీనూగాక ప్రతిరోజు సాఠేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగుకాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నిటినీ కడచెదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనదెవో, అప్పుడు నీవు
ధన్యుడు అయ్యెదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయెను. అతని భార్య చనిపోయాను. అతనికి ఇంకొక అభిమానమేదియూ లేకుండటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృతతుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసారుడు మసీదులో ఈ దిగువ మధురవాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వారికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకర్పించనిదే ఏమీయూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి యుందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. నేననగానెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెతుకుటకు నీవు దూరముగా కాని మరెచ్చటికీ గాని పూనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మయని ఒకటుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసారులు, ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వవస్తు జీవ సముదాయములో ఐక్యమయ్యున్నారు. భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయితో ఐక్యమగుదురు. శ్రీ సాయినాథాయ నమః. 43, 44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 6వ రోజు పారాయణము సమాప్తము.